ఆయుష్మాన్ భవకి స్వాగతం. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్తో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతుందా? ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ దానికి సంబంధించి అదేవిధంగా డయాబెటీస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అధిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణమా? డయాబెటీస్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్తో వాటి గురించి మనతో మాట్లాడేందుకు యశోద హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ అదేవిధంగా యశోద హాస్పిటల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్యప్రియ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో కావ్యప్రియ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో. అంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ అటాక్ అవుతుంది చాలా మందికి. దానికి మెయిన్ రీజన్ ఏదై ఉంటుంది అంటారు? మెయిన్ రీజన్ వచ్చి ఒబెసిటీ అండి. ఒబెసిటీ అండ్ మన లైఫ్ స్టైల్, డే టు డే లైఫ్ స్టైల్, దానివల్ల చాలామందికి పీసీఓడి అన్న ప్రాబ్లం రావడము. అంతేకాకుండా ఒబెసిటీ మనం మాట్లాడుకున్నట్టు ఇంకోటి స్ట్రెస్ రిలేటెడ్ కూడా. సో ఇంకోటి మనకి ఏషియన్ ఎథనిసిటీ అంటే ఏషియాలో ఉండే వాళ్ళకి రైస్ అనేది స్టేపుల్ ఫుడ్ కాబట్టి సో రైస్ ఇస్ అ కైండ్ ఆఫ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అనమాట. సో వైట్ రైస్, ఎస్పెషలీ వైట్ రైస్. సో ఇలా ఉన్న వాళ్ళకి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో రావడం ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఉన్నా, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి బేబీ 4 కిలోస్ కన్నా ఎక్కువ పుట్టినా, అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళల్లో మనకి జీడిఎం అన్నది మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట, రిలాప్స్. ఓకే, అంటే జీడిఎం అంటే ఏంటి? అంటే ఇది ప్రతి ఒక్కరిలో వస్తుందా? లేదమ్మా, జీడిఎం అంటే గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్. గెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అంటారనమాట. సో ఇది ప్రెగ్నెన్సీలోనే ఎందుకు వస్తుంది అంటే మనకు ప్రెగ్నెన్సీలో చాలా హార్మోన్స్ చేంజెస్ అన్నవి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రెగ్నెంట్ అవ్వగానే మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, కార్టిజోల్, హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ అన్న హార్మోన్, ప్రొలాక్టిన్ అన్న హార్మోన్, ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో మనకి ప్లసెంటా అంటే మాయ అన్నది చేస్తూ ఉంటుంది అనమాట, డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇలా అవి ఎక్కువ మోతాదులో డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ యొక్క పనితీరు అన్నది తగ్గిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇన్సులిన్ పనితీరుని తగ్గిస్తుందో మనకి బాడీలో బ్లడ్ షుగర్స్ అన్నవి పెరుగుతాయి. బ్లడ్ షుగర్స్ పెరిగి మనకి కిడ్నీలోంచి ఈజీగా అవి బయటికి ఎక్స్క్రీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఓకే డాక్టర్, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అటాక్ అయిందనగానే బేసిక్గా టెన్షన్ పడుతుంటారు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ టెన్షన్ పడకూడదు అని చెప్తుంటారు కదా, ఎలాంటి జాగ్రత్తలు మీరు సూచిస్తారు అలాంటి ప్రెగ్నెంట్? ఇలా అంటే వాళ్ళకి ముందు ఒకవేళ ప్రీవియస్ హిస్టరీ ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఒబీస్ ఉన్నా, అంటే ఒబిసిటీని మనము బిఎంఐతో కొలుస్తాం అనమాట. సో ఆ బిఎంఐ ఇండెక్స్ అన్నది మనకి 24 కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నా, లేకపోతే ఒబీస్ ఉన్నా, లేకపోతే మార్బిడ్లీ ఒబీస్ ఉన్న వాళ్ళలో మనకి జీడిఎం అనేది ఖచ్చితంగా మనం చూస్తాం అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్లాన్డ్గా చేసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వెయిట్ రిడక్షన్. ఒకసారి మనము హెల్దీ బిఎంఐ కనుక అచీవ్ అయితే, అంటే మన హైట్కి తగ్గ వెయిట్ కనుక మనం అచీవ్ అయితే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇట్లా మార్బిడ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే కొందరు బెరియాట్రిక్ సర్జరీ కూడా చేయించుకుంటారు. సో అలాంటి వాళ్ళలో ఆల్ ఆఫ్ అ సడన్ దెర్ విల్ బి డ్రాప్ ఇన్ ఇన్సులిన్ లెవెల్స్. సో అలాంటి వాళ్ళలో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది చక్కగా ప్లాన్డ్గా చేసుకుంటే కనుక మనం గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అనేది మనము తగ్గించగలము. సో ఇంకా జాగ్రత్తలు, ఇంకా స్క్రీనింగ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే మనకి థైరాయిడ్ హార్మోన్ ఒకటి చెక్ చేయించుకోవాలి. ఇంకోటి ఓజీటీటీ అన్నది ఒక టెస్ట్ ఉంటుంది, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది. ఆ 75 గ్రామ్స్ గ్లూకోజ్ తీసుకొని మనము ఫాస్టింగ్ 1 అవర్ పోస్ట్ ప్రాండియల్ అండ్ 2 అవర్స్ పోస్ట్ ప్రాండియల్ కనుక మనం చేసుకుంటే మనకి ఎంతవరకు ఛాన్సెస్ వస్తాయి జీడిఎం అన్నది ప్రాబబిలిటీ మనకి తెలుస్తుంది అనమాట. సో అట్లా ఫ్రీక్వెంట్గా షుగర్స్ మానిటర్ చేసుకుంటూ ఎప్పుడైతే వాళ్ళ బాడీలో కరెక్ట్ షుగర్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అప్పుడు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే, వాళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనకి గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అన్నది మనం ప్రెగ్నెన్సీలో చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఒక లో రిస్క్లో ఉన్నా కూడా, లేకపోతే కొంచెం మోడరేట్గా ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే గైనకాలజిస్ట్తో ట్రీట్మెంట్ జరుగుతుంది. 9 months మొత్తం ఆ డాక్టర్ పర్యవేక్షణలోనే ఉంటాం కదా. అంటే డయాబెటీస్ అటాక్ అయ్యాక వేరే డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి, ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండోక్రైనాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అలాగే న్యూట్రిషనిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏం తినాలి, బికాస్ డైట్ ఇస్ ఎ న్యూ మెడిసిన్. మనం ఎంత మందులు వేసుకున్నా కూడా మనం తినే ఆహారంలో గనక ఇంత అవేర్నెస్ తీసుకొచ్చి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్
కాకుండా సింపుల్ ఏవైతే తొందరగా షుగర్ పెంచే ఫుడ్ కనుక మనం తీసుకుంటే డెఫినెట్గా మెడిసిన్ కూడా దానికి తగ్గట్టుగా మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని ఒక న్యూట్రిషనిస్ట్ని, ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కనుక చక్కగా ఇన్వాల్వ్ చేసి మనం ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ మనం వాళ్ళ సర్వైలెన్స్లో కనుక ఉంటే డెఫినెట్గా బేబీని మదర్ని మంచిగా మనం సేవ్ చేయొచ్చు అనమాట. ఓకే డాక్టర్, అంటే ప్రెగ్నెన్సీలో మనకి డయాబెటిక్స్ అటాక్ అయింది అని తెలుసుకోవడానికంటే బేసిక్గా అన్ని టెస్టుల్లో అది బయటపడుతుంది. అంటే ముందుగా ఎలాంటి సిమ్టమ్ వస్తుంది ఒక ప్రెగ్నెంట్ లేడీకి, మీరేం చెప్తారు? ఇవి సిమ్టమ్ అంటే మనకి పాలియూరియా, పాలిడిప్సియా అంటారు. ఎక్కువగా దాహం వేయడం రాత్రులు, ఎక్కువగా మూత్రం పోవడం, ఇంకోటి ఇన్ఫెక్షన్స్ రావడం తరచుగా, వెజైనాలో క్యాండిడియాసిస్ అనే ఇన్ఫెక్షన్ ఎక్కువగా చూడడం, ఇంకోటి ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉండడం. అది మనకి సిమ్టమ్స్ తెలియవు అనమాట. సిమ్టమ్ లేకుండా వాళ్ళకి మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అందుకని తరచుగా ప్రతి నెల హిమోగ్లోబిన్ ఒక సియుఈ చేయించడం వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కామన్గా చెప్తా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మామూలుగా ఉండే వాళ్ళకన్నా కూడా ఈ జీడిఎం ఉన్న వాళ్ళలో ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే బాడీలో బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్ అన్నది ఒకటి ఉంటుంది, బిడ్డ చుట్టూ పొరలు ఉంటాయి అన్నమాట. ఈ గ్లూకోజ్ అన్నది ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్ యొక్క ఎపిథీలియంని ఇరిటేట్ చేస్తూ ఉమ్మనీరు అన్నది ఎక్కువగా సెక్రీట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మామూలుగా ఉండాల్సిన పొట్ట సైజు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఒక 24 వీక్స్ ఆర్ 28 వీక్స్ ఉండాల్సిన బిడ్డ సైజు కన్నా తల్లికి మనకు ఒక టర్మ్ లేకపోతే 34 వీక్స్, ఒక 10 వీక్స్ ఎక్కువగా పొట్టగా అనిపించడము, ఉమ్మనీరు ఎక్కువ ఉండడము, మాల్ ప్రెజెంటేషన్స్ ఉండడం బేబీలో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, అంటే ప్రెగ్నెన్సీలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే డెలివరీ టైంలో ఉంటాయండి. అవునండి, డెలివరీయే కాదు మనకి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో మదర్కి, చైల్డ్కి, ఇంకోటి డెలివరీ టైంలో కూడా మళ్ళీ మదర్కి, చైల్డ్కి మనం కాంప్లికేషన్స్ మనం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మదర్కి ఎటువంటి అంటే డిస్కంఫర్ట్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏంటంటే ఒకటి చెప్పుకున్నట్టు పాలీహైడ్రామియాస్, ఒకటి మాల్ ప్రెజెంటేషన్, ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం, ఇంకొకటి వాళ్ళకి ఈ ఇంక్రీజ్డ్ గ్లూకోజ్ వల్ల ఉన్న డయాబెటీస్ కూడా ఎగ్జాజరేట్ అవ్వడం ప్రెగ్నెన్సీలో. దానివల్ల కొందరికి రెటినోపతి చేంజెస్ రావడం, ప్రీ ఎక్లాంప్సియా రావడము, అలాంటివి అన్నీ. ఇంకోటి మెటర్నల్ డిస్ట్రెస్, ఆ సైజు వల్ల తల్లికి కూడా ఆయాసం ఎక్కువగా ఉండడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. బిడ్డకి కనుక చూసుకుంటే మ్యాక్రోజోమియా అంటే ఇన్సులిన్ అన్నది ఎక్కువ మోతాదులో సెక్రీట్ అవ్వడం వల్ల బిడ్డకి పొట్టలో ఉన్నప్పుడు ఏంటంటే బికాజ్ ఇన్సులిన్ అన్నది ఒక అనబాలిక్ హార్మోన్ కాబట్టి బిడ్డ సైజు మ్యాక్రోజోమిక్గా ఉండడం అన్నది జరుగుతుంది. అంతేకాకుండా వాస్కులోపతి కనుక ఉంటే బేబీలో ఐయూజిఆర్ అన్న చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కార్డియాక్ కాంప్లికేషన్స్ లైక్ వాళ్ళకి సెప్టల్ డిఫెక్ట్స్ కానీ, లేకపోతే సైటస్ ఇన్వర్సెస్ కానీ, లేకపోతే ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ కానీ, అంతేకాకుండా నర్వస్ సిస్టంలో ప్రాబ్లమ్స్ లైక్ యానెన్కెఫలీ కానీ, లేకపోతే వాళ్ళకి కాడల్ ఏజెనసిస్ కానీ, సేక్రల్ ఏజెనసిస్ కానీ అట్లా. ఇంకోటి కిడ్నీ ప్రాబ్లమ్స్, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు, డూప్లెక్స్ యురేటర్, రీనల్ ఏజెనసిస్. ఇంకొకటి సింగిల్ అంబిలికల్ ఆర్టరీ అన్నది బొడ్డు తాడులో చాలా కామన్గా చూసే ఫైండింగ్ అనమాట. సో ఇవన్నీ బేబీకి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. ఇవి ప్రెగ్నెన్సీలో కనుక అయితే మనకి డెలివరీ అప్పుడు ఏం చూస్తామంటే షోల్డర్ డిస్టోషియా. ఇలా ఉన్న వాళ్ళకి పెద్ద బేబీ ఉండడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళకి షుగర్స్ కనుక అన్కంట్రోల్ ఉంటే అసిడోసిస్ అన్నది ఎక్కువ అయిపోయి బేబీలో కూడా డిస్ట్రెస్కి లోనే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ మనం బిడ్డను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎంత నార్మల్ చేసినా కూడా డ్యూరింగ్ ద ప్రాసెస్ స్టిల్ బర్త్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని మనకు కేస్ సెలెక్షన్ ఫర్ డెలివరీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్. అంతేకాకుండా గర్భసంచి చాలా పెద్దగా డిస్టెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి బేబీ డెలివరీ అయినాక అటోనిక్ పీపీహెచ్ అంటే చాలా డిస్టెండ్ అవ్వడం వల్ల యుట్రస్ నార్మల్ సైజ్కి రాలేక రక్తస్రావం అధికంగా జరిగి తల్లికి బ్లడ్ లాస్ అనేది ఎక్కువ షాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి పెరీనియల్ టేర్స్, ఎక్కడి నుంచి అయితే బేబీని మనం డెలివర్ చేస్తామో కింద వల్వల్ ఏరియాలో వాళ్ళకి ఎక్కువగా చినిగిపోవడం, ఎక్కువగా కుట్లు పడడం, ఆ చినగడం వల్ల వాళ్ళకి మోషన్ వెళ్ళే ద్వారం కానీ, మూత్రనాళం కానీ అక్కడ కూడా చినిగి చాలా ఎక్కువ రిపేర్ అవ్వడం, ఓటీలో కూడా రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ హౌ సేఫ్ ఆర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్? ఒకవేళ కనుక మనం ఇచ్చే బ్లడ్ ప్రోడక్ట్స్ కనుక సరిగ్గా లేకపోయినా, అంటే ఆ బ్లడ్ బ్యాంక్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోయినా కూడా ఇట్లా పీపీహెచ్ వచ్చిన వాళ్ళలో బ్లడ్ కనిపిస్తే సడన్గా మదర్ సెప్సిస్లోకి వెళ్ళి, వెంటిలేటర్ మీదకి వెళ్ళి, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అన్నెసరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అన్నవి మనం ఒక సేఫ్ డెలివరీ మోడ్ తోటి మనం అవాయిడ్ చేసుకోవచ్చు.
ఇది తల్లిలో అయితే బిడ్డలో ఎలా ఉంటుందంటే హైపోగ్లైసిమిక్ అటాక్స్ అనమాట. ప్రొలాంగ్డ్ లేబర్ ఇలాంటి వాళ్ళలో మనం 12 అవర్స్ కన్నా ఎక్కువగా మనం డెలివరీ కోసం వెయిట్ చేయకూడదు. నార్మల్ డెలివరీ కోసం 38 వీక్స్ కాగానే మనం ఏదో ఒక డెసిషన్ తీసుకొని 12 అవర్స్ వెయిట్ చేసి నార్మల్ అయితే అయ్యింది, లేదు అంటే మనం సిజేరియన్ తీసుకొని సేఫ్ మదర్ అండ్ చైల్డ్ కోసం మనం ఏం చేయాలన్నమాట. ఇంకోటి బేబీలో హైపోగ్లైసిమియా రావడం, ఐయూజీఆర్ బేబీస్ కనుక ఉంటే మనం ఎప్పటికప్పుడు అంబిలికల్ ఆర్టరీ డాప్లర్ తోటి మానిటర్ చేసుకుంటూ వాళ్ళని ఎప్పుడు డెలివర్ చేయాలి, ఉమ్మనీరు ఎంత ఉంది అన్నది చూసుకొని కరెక్ట్ టైమింగ్ ఆఫ్ డెలివరీ కూడా చాలా ఇంపార్టెంట్ వేర్ దెర్ ఈస్ అ కేస్ ఆఫ్ వాస్కులోపతి. సో బేబీలో ఐయూజీఆర్, స్టిల్ బర్త్, హైపోగ్లైసిమిక్ అటాక్స్, డిస్ట్రెస్ రావడము ఇవన్నీ చాలా కామన్ అన్నమాట. ఓకే డాక్టర్, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ప్రెగ్నెన్సీలో మనకి ఏదైతే ఈ డయాబెటీస్ అటాక్ అయిందో అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఏమన్నా తగ్గించే అవకాశం ఉందంటారా? మీరేం చెప్తారు? అంటే యావరేజ్ సైజ్, ఇప్పుడు మనము ఈ సైజ్ ఆఫ్ ద బేబీ అన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట. డయాబెటీస్లో మ్యాక్రోజోమియాకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు కనుక షుగర్ లెవెల్స్ ముందు నుంచే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీగా ఉండి షుగర్ లెవెల్స్ ముందు నుంచే కంట్రోల్లో కనుక ఉంటే బై టర్మ్ ఒక హెల్దీ 3 kgs బేబీ అన్నది మనకి వస్తుంది. అలాంటి వాళ్ళలో మనము నార్మల్ డెలివరీ ఇండక్షన్ చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇండక్షన్స్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఒక 12 అవర్స్ వరకు మనము కరెక్ట్గా వాళ్ళని మానిటర్ చేస్తే ప్రోగ్రెస్ అయితే అయ్యింది, లేదంటే మాత్రం సిజేరియన్కి తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే డాక్టర్, అంటే ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఏమైనా టెస్ట్లు ఉంటాయా? అంటే ఈ 9 months మీరు వాళ్ళని ట్రీట్ చేయాలి కాబట్టి ఎలాంటి టెస్ట్లు చేస్తారు? ఎలాంటి టెస్ట్లు ఇంపార్టెంట్ అంటే మనకు ఫస్ట్ ప్రీ కన్సెప్షనల్గా ఓజీటీటీ అని మనం ముందే డిస్కస్ చేసుకున్నాము, 75 grams. ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్ 100 grams అంటున్నారు, బట్ ఇట్ ఈస్ ఫర్ 3 hours. సో ఈ టెస్ట్ ఒకటి చేసుకొని ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఇంకొకటి HbA1c అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. HbA1c అన్న టెస్ట్ ఏంటంటే మనకి యావరేజ్ 3 months గ్లూకోజ్ లెవెల్స్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ కనుక అది మనకి ప్రీ డయాబెటిక్ టు డయాబెటిక్ రేంజ్లో ఉంటే పిండంలో అవయవ లోపాలు అన్నవి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఒకవేళ కనుక అది 9 కన్నా కనుక ఎక్కువగా ఉంటే మనకి పిండంలో అవయవ లోపాలు వచ్చే ఛాన్స్ 25% ఉంటుందన్నమాట. సో ఈ రిస్క్ తీసుకొని మనం టిఫా స్కాన్ వరకు ఆగి టిఫా స్కాన్ అప్పుడు ప్రతి ఒక్క అవయము చాలా క్లియర్గా మనము చూసుకొని ఫర్ దట్ యూ నీడ్ అ వెరీ గుడ్ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. సో ఆ టెస్ట్ ఒకటి చేసుకొని అంతేకాకుండా పెంటా మార్కర్ టెస్ట్ అని మనకి లేటెస్ట్గా వచ్చిందనమాట, విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ మార్కర్ ఆఫ్ ప్రీ ఎక్లాంప్సియా. ప్రీ ఎక్లాంప్సియా అంటే బీపీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మనకి బీపీ రావడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఈ పెంటా మార్కర్ టెస్ట్ కనుక మనము 12 weeks అప్పుడు ఎన్టీ స్కాన్తో పాటు చేయిస్తే దాంతోపాటు బైలేటరల్ యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ కూడా యాడ్ చేసుకొని కనుక మనం చేస్తే మనకి ఎంత ఛాన్సెస్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ ఉంది, ఎంత ఛాన్సెస్ ఆఫ్ బీపీ ఉంది అన్నది ఇది ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ మనకు చెప్తుంది. ఇంకోటి టిఫా అప్పుడు ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయా అన్నది మనకి తెలుస్తుంది. అంతేకాకుండా అంటే బేబీ గ్రోత్ వస్తున్నా కొద్దీ అంబ్లికల్ ఆర్టరీ డాప్లర్ అన్నది ప్రతి ఒక్క స్కాన్ ఎవ్రీ మంత్ స్కాన్లో మనం చెక్ చేసుకుంటూ ఉంటే బేబీ ఏమైనా అసిడోసిస్లోకి వెళ్తుందా, బేబీకి ఏమైనా రక్త సరఫరా ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా అన్నది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత 32 to 34 weeks అప్పుడు ఫీటల్ 2D ఎకో అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇట్లా డయాబెటీస్ ఉన్న పిండాలలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి కార్డియాక్ అనామలీస్ చాలా కామన్గా ఉంటాయి. సో ఫీటల్ 2D ఎకో అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అలా ఉన్న వాళ్ళలో ఒకవేళ కనుక కాంప్రమైజ్డ్ ఉంటే బేబీ కార్డియాక్ వైజ్ మనం నార్మల్ డెలివరీ అవాయిడ్ చేసుకొని డైరెక్ట్ సిజేరియన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకుంటూ ఇంకొకటి విజిట్స్ అన్నది నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా జీడిఎం ఉన్న వాళ్ళలో కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే ఫస్ట్ 3 months వరకు ఎవ్రీ మంత్ కంపల్సరీ విజిట్ ఈజ్ ఇంపార్టెంట్ విత్ షుగర్స్, విత్ బ్లడ్ షుగర్స్. ఆ తర్వాత ఎవ్రీ 2 weeksకి మనకి అంబ్లికల్ ఆర్టరీ డాప్లర్ తోటి విజిట్ చేసుకుంటూ టర్మ్ వరకు కనుక మనం తీసుకెళ్తే డెఫినెట్గా గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా కూడా మనం ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, ఒక హ్యాపీ మదర్ అండ్ చైల్డ్హుడ్ని మనము ఆ కపుల్కి మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే డాక్టర్, అంటే ప్రెగ్నెన్సీలో ఏదైతే డయాబెటీస్ అటాక్ అవుతుందో అంటే డెలివరీ తర్వాత అది నార్మల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే లైఫ్ లాంగ్ అది క్యారీ అవుతుందా? మీరేం 50% వాళ్ళకి అది ఓవర్ట్ డయాబెటీస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మిగతా 50% డిపెండ్స్ ఆన్ హౌ వి మెయింటైన్ అలా. సో అక్కడ న్యూట్రిషనిస్ట్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ కన్నా కూడా క్యాలరీస్ తగ్గించి తీసుకోవడం ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటారో వాళ్ళకి 500 calories మనం వాళ్ళు రొటీన్గా తీసుకునే దానికన్నా కొంచెం ఎక్కువగా ఇవ్వాలన్నమాట. ఓకే, అలాగే అంటే బేబీకి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే chances are there because it is genetically carried.
Yeah. ఒకవేళ బేబీకి డయాబెటీస్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మన దగ్గర ఏదైనా లేటెస్ట్ ఉందా దానికి అలా సంబంధించి? ఇంకా రాలేదండి. Okay. వస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఆఫ్టర్ అంటే డెలివరీ మదర్ ఇన్సులిన్ ఎఫెక్టే బేబీ మీద కూడా ఉంటుంది. కాకపోతే చాలా వెరీ రేర్ కేసెస్లో ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ బీటా సెల్ హైపర్ప్లేషియా అన్న ఒక కండిషన్ ఉంటుంది. ఒకవేళ కనుక అది ఉంటే బేబీకి స్టిల్ బర్త్ ఆర్ ఇంట్రాయూట్రైన్ డెత్ అన్నది చాలా కామన్గా ఉంటుంది. సో అలాంటి బేబీని మనం సర్వైవ్ చేయడం అన్నది కష్టం. ఓకే, అంటే డెలివరీ తర్వాత బేబీకి డయాబెటీస్ కన్ఫర్మ్ అయితే బేబీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే చిన్న బేబీ బేబీ కూడా జువెనైల్ డయాబెటీస్ కాబట్టి డెఫినెట్గా ఇన్సులిన్తోనే వాళ్ళకు కూడా స్టార్ట్ చేస్తారు. సో బేబీకి వన్స్ అటాక్ అయితే బేబీ కూడా లైఫ్ long ఉండే it is అవకాశం diabetic. ఉంటుందా? Lifelong లేదంటే it is కొంచెం diabetic. ఏజ్ వస్తుంటే తగ్గే అవకాశం లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ డయాబెటిక్ అండ్ దే హ్యావ్ టు మానిటర్ ఆల్ దర్ ఆర్గన్స్ ఆల్సో. ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అన్నది కంట్రోల్ కనుక లేకపోతే చాలా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. అది ఐస్ కానీ లేకపోతే హార్ట్ కానీ కిడ్నీస్ కానీ మజిల్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఇన్ఎవిటబుల్ అనమాట. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డయాబెటీస్ బారిన పడకుండా ఉండడానికి మనం ఫుడ్లో కానీ మన లైఫ్ స్టైల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటి ఫుడ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అండి. ఫుడ్లో కూడా మనం తినే ఆహారంలో సడన్గా షుగర్స్ ఎక్కువ అవ్వకుండా చాలా సెలెక్టివ్గా మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారము మనము సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం తినేది తెల్ల అన్నం బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడము, తెల్ల రవ్వ బదులు బ్రౌన్ రవ్వ తీసుకోవడము, వైట్ షుగర్ రిఫైన్డ్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం కానీ లేకపోతే తేనె కానీ అట్లా తీసుకోవడం, మైదా అలాంటివన్నీ అవాయిడ్ చేయడము తీసుకొని, ఇంకొకటి మనం తినే ఆహారంలో ఏదన్నా ఒక పూట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ 2 ఎగ్ వైట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నార్మల్గానే తీసుకోవడం. అంటే ఇప్పుడు 4 ఇడ్లీస్ తినే బదులు 2.5 or 3 ఇడ్లీస్ తీసుకోవడము, 2 దోశలు తినడం, ఆయిల్ తగ్గించడము, సాల్ట్ తగ్గించడము, అట్లీస్ట్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అన్నది చేయడము ఎవ్రీడే. అట్లా వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మనం డెఫినెట్గా అండ్ ఆల్సో ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనము ఎర్లీగా పడుకునే దానికి లేట్గా పడుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అన్ఇంటరప్టెడ్ 8 hours ఆఫ్ స్లీప్లో కూడా మనకి కార్టిజోల్ లెవెల్స్ అన్నీ తగ్గి ఇన్సులిన్ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ ఎలా ఇన్సులిన్ తీసుకోమని చెప్తే, ఎట్లా టాబ్లెట్స్ తీసుకోమని చెప్తే అలా కరెక్ట్గా తీసుకొని రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళి షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనము దీన్ని కంట్రోల్ అన్నది పెట్టచ్చు. డాక్టర్, అంటే బేగా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవడం సహజంగా అందరిలో చూస్తుంటాం కదా, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి వెయిట్ ని కొంచెం కంట్రోల్ చేసుకొని హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తే కొంచెం డెఫినెట్గా మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఇంకోటి మనము తినే దాంట్లో కూడా ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాము. మామూలుగా అయితే 60 calories ఆన్ అన్ యావరేజ్ పర్ కేజీ చెప్తాం, కానీ ఇలా ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే 30 kilocalories పర్ కేజీ బాడీ వెయిట్, ఇంకా మార్బిడ్ ఒబెసిటీ కనుక ఉంటే 12 kilocalories పర్ కేజీ బాడీ వెయిట్, నార్మల్ ఒబెసిటీ ఉంటే 24 kilocalories పర్ కేజీ బాడీ వెయిట్ చెప్తామన్నమాట. అంటే ప్రెగ్నెన్సీలో వారికి డయాబెటీస్ అటాక్ అయితే వారికి డెలివరీ ముందే చేస్తారా, లేదంటే ఎట్లా వాళ్ళ టైమింగ్ ఎలా ఉంటుంది? కంట్రోల్ కనుక ఉండి బేబీ సైజ్ నార్మల్గా ఉండి ఎటువంటి మనము టర్మ్లో పెల్విక్ ఎగ్జామినేషన్ అన్న చేస్తాం. యోనిలో 2 వేలు పెట్టి ఎలా బిడ్డ తల ఫిక్స్ అవుతుందా లేదా, పెల్విస్లో కిందకి రాగలుగుతుందా లేదా, అండ్ అవుట్లెట్ ఎలా ఉంది, ఆ హెడ్ సైజ్కి అవుతుందా లేదా అన్నది మనం ఒక పెల్విక్ అసెస్మెంట్ అన్నది మనం 37 వీక్స్లో చేస్తామన్నమాట. చేసి 38 వీక్స్కి ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా 38 వీక్స్కి మనం టర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది. లేదు చాలా అన్కంట్రోల్డ్ ఉన్నాయి, ఎప్పుడు చూసినా అసిడోసిస్, మదర్కి కిటో అసిడోసిస్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే 34 వీక్స్ రాగానే మనము స్టీరాయిడ్ షాట్స్ ఇచ్చేసి పెడతామన్నమాట రెడీగా. ఎప్పుడు ఇంకోటి వాళ్ళని తరచూ మనం అంబ్లికల్ ఆర్టరీ డాప్లర్ తోటి టెస్ట్ చేసుకోవడం, ఎన్ఎస్టీ టెస్టులు చేసుకోవడము. ఒకవేళ టర్మ్ వరకు కంట్రోల్లో కనుక ఉంటే అప్పుడు టర్మినేట్ చేస్తాం. లేదు సివియర్ ఐయూజీఆర్ ఉంది. సివియర్ ఐయూజీఆర్ ఎందుకు ఉంటుంది అంటే వాస్కులర్ చేంజెస్ వల్ల, వాస్కులోపతి అంటే రక్తనాళాల నుంచి సరిగ్గా రక్త సరఫరా లేకపోతే పిండం ఎదుగుదల సరిగ్గా ఉండదు. సో అలాంటి పిండాలలో ఏంటంటే గ్రోత్ సరిగ్గా లేని వాళ్ళలో మనము అంబ్లికల్ ఆర్టరీ డాప్లరే కాకుండా మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్, ఇంకోటి డక్టస్ వీనోసస్ డాప్లర్ కూడా మనం చేసుకుంటాం అనమాట. చేసుకొని అది గనక అబ్నార్మల్ ఉన్నప్పుడు మనం స్టీరాయిడ్స్ ఇచ్చి టర్మినేట్ చేసుకోవడం అనేది చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళు నార్మల్ హాస్పిటల్స్లో కన్నా కూడా ఎక్కడైతే మీకు మంచి ఎండోక్రైన్ బ్యాకప్ ఉంది, మంచి ఫిజిషియన్ బ్యాకప్ ఉంది, ఐసీయూ బ్యాకప్ ఉంది, అండ్ నియోనెటాలజీ సర్వీసెస్ బాగా ఉన్నాయి, అండ్ గుడ్ హై రిస్క్ ఆబ్స్టిక్ సర్వీసెస్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి సెంటర్లో, అండ్ క్వాలిటీ బ్లడ్ బ్యాంక్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీ సార్ట్ ఆఫ్ కేసెస్. సో ఇలాంటి సెంటర్లో ఇంత హై రిస్క్ ఉన్న వాళ్ళు డెలివర్ అయితే వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుట్కమ్స్, ఒక హెల్దీ మదర్ హెల్దీ చైల్డ్ అన్నది ఉంటుందన్నమాట.
ఓకే డాక్టర్, అంటే ముందు నుంచి డయాబెటీస్తో ఉండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ముందు నుంచి డయాబెటీస్తో ఉన్న వాళ్ళని ఫస్ట్ మనం ఇన్సులిన్తోనే మనము చూసుకుంటాం. ఇన్సులిన్ లేదు కొంచెం బార్డర్ లైన్ హై ఉన్నాయి అంటే మనం ఓహెచ్ఎస్ ఇచ్చుకుంటాం. అందులో గ్లైబెన్క్లమైడ్, మెట్ఫార్మిన్ ఈ రెండిట్లో చూసుకుంటే గ్లైబెన్క్లమైడ్ ఈజ్ అ సుపీరియర్ డ్రగ్ అనమాట. సో ఇట్లా ఇచ్చుకుంటూ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఫాలో అప్ అయిపోవడమే. ఒకవేళ అన్కంట్రోల్డ్ ఉన్నాయి, కీటోన్స్ పాజిటివ్ వస్తున్నాయి, మదర్ ఈజ్ ఇన్ కీటో అసిడోసిస్ అనుకుంటే కనుక అడ్మిట్ చేసుకుంటాం. ఆ స్టార్వేషన్, కీటో అసిడోసిస్ అంతా తగ్గినాక మళ్ళీ డిశ్చార్జ్ చేసి మళ్ళీ వీక్లీ విజిట్స్ వాళ్ళతోటి మేము డైరెక్ట్ ఫోన్లో టచ్లో ఉంటాం. ఎందుకంటే పేషెంట్కి ఆ యాక్సెసిబిలిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ షుగర్ ఇంత వచ్చింది డాక్టర్, వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఎట్లా మానిటర్ చేసుకోవాలి, ఆ గ్లూకోమీటర్లో ఎలా బ్లడ్ చెక్ చేసుకోవాలి, ఫాస్టింగ్లో ఎంత ఉండాలి, ఫాస్టింగ్లో 95 కన్నా తక్కువ ఉండాలి, 90 కన్నానే తక్కువ ఉండాలి చెప్పాలంటే. అండ్ పోస్ట్ లంచ్ అంటే తిన్న 2 hours తర్వాత ఒక 120 కన్నా తక్కువ ఉండాలి. వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఒక న్యూట్రిషనిస్ట్ని, ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈజీలీ అవైలబుల్ ఉండేలాగా చేసుకుంటాం. మేము కూడా ఇట్లా హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళు అంత ఇవ్వకపోయినా మా వైపు నుంచి వీ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ ఫాలో అప్ సచ్ పేషెంట్స్. వీక్లీ వాళ్ళకి ఎలా ఉన్నాయి, బేబీ మూమెంట్స్ బాగున్నాయా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఏమైనా కారుతోందా, కొందరికి ఉమ్మ నీరు బ్రేక్ అయిపోతున్నా కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు అది యూరిన్ అని అనుకుంటారు. సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఉమ్మనీరు బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది డయాబెటీస్లో. సో ఇవన్నీ మేమే తరచూ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మేమే కాల్ చేసి అడుగుతూ ఉంటాం అనమాట, అలా ఏమైనా ఉన్నాయా అనేసి. ఓకే డాక్టర్, అంటే డయాబెటీస్తో ఇబ్బంది పడుతుంటారు, అంటే చాలామంది ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్కి బారిన పడుతున్నారు చాలామంది. అంటే అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫుడ్ గురించి మీరు ఇందాక చెప్పారంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి వాటిలో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు, అంటే అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒకటండి, ఫస్ట్ తినే ఆహారం వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు ఇంతకుముందు మనం ఏవైతే తెల్లవన్నీ తింటామో అవన్నీ మనం బ్రౌన్కి మార్చుకోమని చెప్తాను. బ్రౌన్ షుగర్ తినే కూరల్లో కూడా వేపుళ్ళు ఎక్కువగా లేకుండా హాఫ్ బాయిల్డ్ లాగా తింటూ, తినే ఫ్రూట్స్లో కూడా చాలా సెలెక్టివ్గా ఉండాలి. యాపిల్ కానీ, పోమగ్రెనేట్, వాటర్మిలన్, ఆరెంజ్ ఆర్ పియర్ ఫ్రూట్ ఇట్లాంటి 5 సెలెక్టివ్ ఫ్రూట్స్ తింటూ, అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా మనం హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకుంటూ, 5 liters ఆఫ్ వాటర్ తీసుకుంటూ, మధ్యాహ్నం 1 గంట పడుకోవడం, పడుకున్నప్పుడు ఎడం వైపు తిరిగి పడుకోవడం, దానివల్ల రక్త సరఫరా బాగుంటుంది పిండానికి. అంతేకాకుండా నైట్ కూడా 10 o'clockకి ఎర్లీగా పడుకోవడము. ఇంకొకటి 3 big meals అండ్ 3 snacks. అట్లా వాళ్ళు తినే ఆహారంలో అలా డివైడ్ చేసుకుంటూ, తినే దాంట్లో కూడా క్యాలరీస్ అన్నీ కట్ చేసుకుంటూ, వాళ్ళకి ఎమర్జెన్సీ హైపోగ్లైసిమిక్ అటాక్స్ కనుక వస్తే ఏదన్నా జ్యూస్, షుగర్ ఫ్రీ జ్యూస్ ఏదైనా ఒకటి రెడీగా పెట్టుకుని, ఎందుకంటే మిడ్ నైట్ వాళ్ళకి హైపోగ్లైసిమిక్ అటాక్స్ చాలా తరచుగా వస్తూ ఉంటాయి. సో హైపర్ గ్లైసిమియా ఉన్నా పర్వాలేదు, కానీ హైపోగ్లైసిమియా ఇస్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఒకవేళ షుగర్స్ కనుక <60 or <35 కనుక పడిపోతే బేబీ సడన్గా చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడు వాళ్ళవి అట్లా అనిపించినప్పుడు ఒకసారి షుగర్స్ చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీడే 30 minutes ఒక మామూలు వాకింగ్, మోడరేట్ వాకింగ్ కనుక చేసుకుంటే డెఫినెట్గా షుగర్స్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ మీ డాక్టర్ ఎప్పుడైతే కరెక్ట్గా విజిట్కి రమ్మంటారో, ఎప్పుడు షుగర్స్ చేయమంటారో, బ్లడ్ షుగర్ టెస్ట్ చేయమంటారో, ఎటువంటి లేట్ చేయకుండా కరెక్ట్ అదే టైంకి చేసి, ఎప్పుడు బేబీ మూమెంట్స్ బాగున్నాయా లేదా చూసుకుంటూ, ఏమన్నా వైట్ డిశ్చార్జ్ వచ్చినా లేకపోతే తరచూ యూరిన్ ఎక్కువగా పోతున్నా కూడా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఈ ఇన్ఫెక్షన్ నుంచి ఏంటంటే కొరియామియనైటిస్ అన్నది మనం అవాయిడ్ చేయొచ్చు. దానివల్ల మనం ప్రీటర్మ్ డెలివరీస్ అన్నవి మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే డాక్టర్, అంటే మీరు ఇందాక చెప్పారు బెస్ట్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా హాస్పిటల్ని కూడా మంచి హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకోవాలని. అంటే ఈ రోజుల్లో థైరాయిడ్ అండ్ డయాబెటీస్తో చాలా మంది ప్రెగ్నెన్సీలో ఇబ్బంది పడుతున్నారు కదా, యశోద హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉంది? మా దగ్గర డెఫినెట్గా ఇట్ ఈస్ మల్టీ సెంట్రిక్ అప్రోచ్ అండి. వీ హ్యావ్ గుడ్ ICU బ్యాకప్, వీ హ్యావ్ గాట్ హై రిస్క్ ఆబ్స్ట్రిక్స్ డీల్ చేసే గైనకాలజిస్ట్ ఉన్నాము, ఇన్ఫర్టిలిటీకి కూడా వీఆర్ అవైలబుల్, అండ్ ఎక్సలెంట్ NICU టీమ్ ఉంది, క్రిటికల్ కేర్ టీమ్ ఉంది, అండ్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ బ్లడ్ బ్యాంక్ ఉంది విచ్ ఇస్ ఇన్ఫెక్షన్ ఫ్రీ, అండ్ ఆల్ ద మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. సో అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్విక్ సర్వీస్, అండ్ పేషెంట్స్ని ఎక్కువగా వెయిట్ చేయించము, అండ్ క్వాలిటీ సర్వీసెస్ ఇస్తాము. ఓకే, అంటే చాలా and we are always available 24/7. any given or any emergency, direct doctor itself is available to the patient, and also we have got round the clock duty registrars and with a duty emergency number.
అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనగానే చాలా మంది భయపడుతుంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ బేసిక్గా వాళ్ళు టెన్షన్ పడకూడదని చెప్తుంటారు కదా, మీరు అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? టెన్షన్ పడద్దు. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అంటేనే ఒక ఇన్ఫ్లమేటరీ స్టేజ్, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేజ్. అందులో డయాబెటీస్ కనుక ఉంటే ఇట్ ఈస్ సూపర్ యాడెడ్. ఎందుకంటే డయాబెటీస్లో మనకి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో అది మనకి ఫిజియలాజికల్ స్ట్రెస్ అండ్ ఆల్సో ఇఫ్ యూఆర్ మెంటల్లీ స్ట్రెస్డ్ అవుట్, మీకు డెఫినెట్గా మీకు ఇన్సులిన్ అన్నది డిస్టర్బెన్స్ వస్తుంది. ఇన్సులిన్ డిస్టర్బెన్స్ వల్ల షుగర్స్ అన్నవి ఎంత తీసుకున్నా కూడా కంట్రోల్లో ఉండవు అనమాట. సో ఇలాంటి వాళ్ళలో ప్రీ టర్మ్ డెలివరీస్ కామన్, ఇన్ఫెక్షన్స్ కామన్, సడన్ ఐఓడీస్ కామన్. సో స్ట్రెస్ అనేది తీసుకోకండి అండ్ ఆల్వేస్ ఫ్రెష్లీ మేడ్ హోమ్ ఫుడే తీసుకోండి, బయట తీసుకోకూడదు. ఆల్వేస్ ప్రిఫర్ బ్రౌన్స్ ఓవర్ వైట్స్. ఓకే డాక్టర్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్తో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు చాలా విషయాల్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వియర్స్, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.